बनारसी बनारस ఓకే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి ఫాలో మీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ రివ్యూలో కలుపుదాం. చాలామంది క్వశ్చన్స్ వేస్తున్నారు, భయ్య సల్లార్ మూవీ టీషర్ట్స్ కావాలి, ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చాలామంది చాలా క్వశ్చన్స్ వేస్తారు. సో మీకోసం స్వయంగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఒకవేళ రికమెండేషన్ చేశాను అనుకోను, అవి బాగోపోతే మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. సో అందుకనే లైక్ ఇంతకుముందు ఒక పోలింగ్ పెట్టాను, లైక్ సల్లార్ టీషర్ట్స్ మనమే సెల్ చేయాలా వద్దా అంటే చాలామంది ఒక అప్ టు 90% చేయమన్నారు. సో అందుకనే ఓన్గా మనమే ప్రిపేర్ చేయించి మనమే ప్రింటింగ్ వేపిస్తున్నాం అనమాట. చూడండి గైస్, సల్లార్ టీషర్ట్స్ అనేవి 2 డిజైన్స్లో వచ్చేసాయి. చాలామంది లైక్ నిన్న నుంచి ఆర్డర్స్ అనేవి నేను పోస్ట్ చేశాను అనమాట. అంటే నిన్న నుంచి స్టార్ట్ చేశాను ఆర్డర్స్ అనేవి. చాలామంది లైక్ మెసేజ్ చేస్తారు, ఏంటంటే భయ్య సల్లార్ మూవీ అన్నప్పుడు సల్లార్ నేమ్ ఉంటే బాగుండేది కదా భయ్య, టీషర్ట్ పైన ప్రభాస్ అన్న పిక్స్ ఉన్నాయి ఏంటి అని అన్నారు. అంటే చాలామంది అంటే లైక్ ఒక 3 to 4 మెంబర్స్ అనేది కామెంట్ చేశారు, లైక్ అంటే కామెంట్ లైక్ మెసేజ్ చేశారు ఇన్స్టాలో. నేను ఒకటే చెప్పాను, సలార్ అని ఒక పేరు ఉంటే కనుక ఆఫ్టర్ 2 months తర్వాత, రిలీజ్ అయిన 2 months తర్వాత హైప్ తగ్గిపోతుంది. ఒకవేళ వేసుకున్నా కూడా అంటే లైక్ చూడడానికి బాగోదన్నమాట చూసే జనాలు. అందుకని ఒకవేళ ప్రభాస్ అన్న పిక్ వేయించుకున్నాను అనుకోండి, సల్లార్ మూవీ రిలీజ్ అయిన 3 months అయినా 5 months అయినా 1 year అయినా నో ప్రాబ్లం. బికాజ్ సల్లార్ అంటే లైక్ టీషర్ట్ పైన వచ్చేసి ప్రభాస్ అన్న పిక్ ఉంటుంది కాబట్టి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు లైక్ వేసుకోవడం కూడా. సో అందుకనే సల్లార్ మూవీలో ఉన్న ప్రభాస్ అన్న పిక్కే నేను ప్రింటింగ్ అనేది వేయించాను. ఇంకోటి వచ్చేసి చూడండి గైస్, దీని కాస్ట్ వచ్చి 499. ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా ఇంకా టెలిగ్రామ్ పేజ్ లింక్స్ అనేవి ఉన్నాయి, అక్కడ మెసేజ్ అనేది చేయొచ్చు. లేకపోతే మన ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. ఒక స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ కనిపిస్తుంది, ఈ నెంబర్ కాల్ చేసినా ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు వితిన్ 2 days డెలివరీ అనేది అయిపోతుంది. ఫాలో మీ గైస్. యాక్చువల్లీ ఈ మూవీ ఈ రోజు నుంచే మన డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఇన్ ఆల్ లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఓకే పర్వాలేదు బాగుంది కొద్ది వరకు, మరి ఇంకొద్ది వరకు అనేది కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. మరి ఇంతకీ ఆ ఫ్లాస్ ఏంటి అనేది ఇన్డెప్త్ రివ్యూలో చెప్తా. సో దయచేసి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే గైస్, యాక్చువల్ ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఒక గ్రాండ్ ఫాదర్ కూడా ఉంటారు. లైక్ గ్రాండ్ ఫాదర్ అంటే లైక్ ఒక తాతయ్య అనమాట. తనకి ఎలాగైనా సరే కాశీకి వెళ్దాం అని అనుకుంటారు. ఇంకా అయితే ఒకరోజు వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి కాశీకి అనేది వెళ్తారనమాట. మరి ఆ కాశీకి వెళ్ళే క్రమంలో కొన్ని ట్విస్ట్ అండ్ టర్మ్స్ వస్తాయి. ఇంతకీ ఆ ట్విస్ట్ అండ్ టర్మ్స్ ఏంటి, ఇంకా ఆ జర్నీ మధ్యలో వచ్చిన ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ మిగతా కదా కట్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే లైక్ ఈ మూవీలో ఆ కామెడీ ఉందో చాలా వరకు వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఆ జర్నీ మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ అయినా, ఇంకా ఏదైతే కాశీకి వెళ్దాం అనుకుంటారో లైక్ వెళ్ళే క్రమంలో వాళ్ళ తాతయ్య అనేది మిస్ అయిపోతారు. మరి మిస్ అయిపోయిన వాళ్ళ తాతయ్య చివరికి వాళ్ళకి దొరికారా లేరా ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా చూడాలి మన మూవీ వచ్చేసి గైస్. ఇంకా ఫైనల్గా ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే వాచ్ చేసి, ఇంకా ఫైనల్గా నువ్వెంత ఇస్తావు భయ్యా ఈ మూవీకి రేటింగ్ అంటే, నేను 5కి 2.75 ఇస్తే. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.